ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసిన హీరో మహేష్ బాబు కష్టాలని ఎదుర్కొంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అయితే నోటీసులను స్పందించి మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసిన హీరో మహేష్ బాబు కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అయితే నోటీసులను స్పందించి మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి హీరో మహేష్ బాబుకు మళ్లీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి వినియోగదారుల కమిషన్ ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండింగ్ ప్రమోషన్ నిర్వహించడము, ఆ కంపెనీకి చెందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క రైట్స్ జరిగినప్పుడు అక్కడ లేని భూమిని ఉన్నట్టుగా జనాలను బురిడి కొట్టించి కోట్లాది రూపాయలుగా వీళ్ళని పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆ కంపెనీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోటీస్ విచారణ కొనసాగుతా ఉంది. గతంలోనే ఈడీ నుంచి హీరో మహేష్ బాబుకు నోటీసులు అందాయి. కానీ అతను షూటింగ్ లో ఉన్నటువంటి టైంలో నేను ఈడీ కార్యాలయానికి హాజరు కాలేను అంటూ కూడా తిరిగి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తాజాగా వినియోగదారుల కమిషన్ కూడా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి మీకు ఏ అర్హత ఉందని మీరు బ్రాండింగ్ చేశారు, ప్రమోషన్ చేశారు, ఒక సెలబ్రిటీ అయితే వెనక ముందు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా, కేవలం డబ్బులు వచ్చేటువంటి విషయం పైనే మీరు దృష్టి పెడతారే తప్ప ఆ కంపెనీ ఒరిజినలా కాదా, అక్కడ భూమి ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిపైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, మీరు బ్రాండింగ్ చేయడం కారణంగా మీకు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ యాడ్స్ చూసి దాని ద్వారా మీరు ఎక్కువగా అమ్మకాలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దానికి నైతిక బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఈ విషయం ఒక సెలబ్రిటీగా మీకు అన్నీ తెలిసినప్పటికీ మీరు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా బ్రాండింగ్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి 4 కోట్ల రూపాయలని కొన్ని చెక్కుల ద్వారా, కొన్ని క్యాష్ ద్వారా, కొన్ని ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. దీనిపైన వివరణ తెలియజేయాలంటూ కూడా వినియోగదారుల కమిషన్ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాది కిందికి చేరుస్తూ, ప్రచార కార్యకర్త సిరినటుడు మహేష్ బాబుకు మూడో ప్రతివాది కింద చేరుస్తూ మొదటి ప్రతివాదిగా సాయి సూర్య డెవలపర్స్ ని ఎంటర్ చేసి ఈ ముగ్గురికి వినియోగదారుల కమిషన్ నోటీసులు అందజేసింది. దీంట్లో కమిషన్ లో చాలా అంశాలను బాధితులు ఫిర్యాదు రూపంలో అందజేశారు. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ యజమానులు కంచర్ల సతీష్ చంద్రగుప్త, తర్వాత సినీ నటుడు మహేష్ బాబు, ఈ ముగ్గురు కలిసి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసి అక్కడ భూమి లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, అసలు అక్కడ వాళ్లకు ఇప్పటి వరకు ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా కేవలం డబ్బులు తీసుకొని మాయమై పరారయ్యారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు వాళ్ళు కల్పించలేకపోయారు. ఆ ప్లాటింగ్స్ గానీ, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు గానీ ఏవి కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయారు అంటూ కూడా గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన దర్యాప్తు సాగించింది. ఇప్పుడు వినియోగదారుల కమిషన్ కూడా ఫిర్యాదు అందడంతో దీనిపైన దృష్టి పెట్టి ఎవరెవరు కంపెనీ బ్రాండ్ ప్రమోటర్స్ గా ఉన్నారు, కంపెనీ యజమానులు ఉన్నారు, ఈ కంపెనీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరించినటువంటి వినియోగదారుల కమిషన్ ముగ్గురికి నోటీసులు అందజేసి త్వరలో కమిషన్ ముందు హాజరయ్యి మీ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. రవితేజ్, అంటే ఇది రెండవసారి నోటీసులు ఇవ్వడం, ఒకవేళ ఈసారి కూడా హాజరవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మహేష్ బాబు? ఇదే గతంలో మహేష్ బాబు తను షూటింగ్ లో విదేశాల్లో ఉన్నాను, ఇప్పుడు హాజరవ్వలేదు, మరో డేట్ కేటాయించాలని కోరినట్టుగా సమాచారం. ఈసారి ఈడీ కాకుండా వినియోగదారుల కమిషన్ కూడా ఈ ఫిర్యాదు అందడంతో వినియోగదారుల కమిషన్ కూడా నోటీసులు అందజేసి మీరు ప్రమోటర్ గా బ్రాండ్ గా ఉండి ఆ కంపెనీ ప్రమోట్ చేసినందుకే ఇన్ని కోట్లాది రూపాయలకు కంపెనీకి ఆదాయం వచ్చాయి. ఇదంతా కూడా ఇల్లీగల్ గా వారు జరిపినటువంటి కంపెనీ వ్యవహారాలు. అసలు లేని ఒక కంపెనీ క్రియేట్ చేసి లేని భూములను ఉన్నట్టుగా చూపించి జనాలను బురిడి కొట్టించారు. దాంట్లో మీరు భాగస్వామిగా ఉన్నారు. మిమ్మల్ని చూసే జనాలంతా కూడా
ఒక బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి హీరో ప్రమోషన్ గా ఉన్నాడు కాబట్టి ఇది ఫేక్ కాకపోవచ్చు అంటూ కూడా మిమ్మల్ని నమ్మి వచ్చి ఈ డబ్బులు పే చేశారు. దానికి సంపూర్ణ బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఆ బాధితులకు డబ్బులు కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. వీటన్నికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా వినియోగదారుల కమిషన్ మహేష్ బాబుకి, సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యానికి, దాంట్లో ఉన్నటువంటి కంచర్ల చంద్రశేఖర్ గుప్తా అనే యజమాని కూడా ఈ నోటీసులు అందజేసి బాధితుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇమీడియట్ గా వాళ్ళకు చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలి. లేని పక్షాన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిస్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి అంటూ కూడా గతంలోనే అనేక ఒత్తిళ్లు వీళ్ళపైన తీసుకొచ్చి ఈ బండారాన్ని అంతా కూడా బయట పెట్టారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకు ఈ నోటీసులు అందడంపై మాత్రం ఏ రకమైనటువంటి వివరణ ఇవ్వబోతా ఉన్నాడు? మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తాడా? తనకు సంబంధం లేదని చెప్తాడా? లేదా గౌరవించి వినియోగదారుల కమిషన్ కి హాజరై వివరణ ఇస్తాడా అనే దానిపై క్లారిటీ రావాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.